రేపు సోమవారం రోజున మర్చిపోకుండా పరమశివుడి పటం ముందు యాకుని పెడితే చాలండి. మీరు కోరిన కోరిక ప్రతీది తీరుతుందండి. మీరు కుబేరులాగా మారిపోతారు కాబట్టి యాకుని ఖచ్చితంగా శివుడి పటం ముందు పెట్టండి. నార్మల్గా రేపు ఏంటంటే కనుక 2వ శ్రావణ అంటే సోమవారం కదా, చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మీరేంటంటే ఇంట్లో శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో పాటు చక్కగా ఏంటంటే అలంకరణ చేసేసి పూజ చేసుకోండి. అలానే కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అంటే ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోండి. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. అందుకే సోమవారం ఏంటంటే కనుక తమలపాకు తీసుకొని దాని మీద మారేడుదలం పెట్టి దాని మీద ప్రమిదను పెట్టి మీరు ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. అంటే దీపం వెలిగించండి, దాని మీద ప్రమిదను పెట్టి అలా వెలిగించి ఒక లవంగాన్ని వేస్తే కష్టాలు పోయి మీరు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఒక మారేడుదలం తీసుకోండి. మారేడుదలం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ కాబట్టి అలా తీసుకున్న మారేడుదలం పైన ఏంటంటే కనుక కొద్దిగంత పసుపు తీసుకొని అందులో నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో ఏంటంటే కనుక మనకు అంటే మారేడుదలం అంటే 3 ఆకులు ఉంటాయి కదండి, దాని మీద ఒక ఆకు మీద పైన ఓం అని రాయండి. ఆ తర్వాత కోరిక రాసి నమశివాయ అని కింద రాసేయండి, సరిపోతుందండి. అలా రాసి ఆ పరమశివుడికి ఆకుని సమర్పించి ఆ తర్వాత దాన్ని తీసి పారే నీళ్ళల్లో వదిలేస్తే మీ కోరిక తీరుతుందండి. ఇంకా మీకు తిరుగుండదనమాట. ఇది మీరు వారం రోజుల తర్వాత కూడా చెయ్యండి. అంటే ఆకు మీద ఓం నమశివాయ అని రాసేసి మీ కోరిక రాయండి. ఆ పరమశివుడి పటం ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకొని వారం తర్వాత తీసి పారే నీళ్ళల్లో పడేస్తే మీ కోరిక 100% తీరిపోతుందన్నమాట.